దీనాతి దీనమో ఓ యేసయ్యా నీ జననమెంత దయనీయవో తలుసుకుంటే నా గుండె తడబడే తరిగి తరిగి నీరగుసున్నది ఎంతో దీనాతి దీనమో ఓ యేసయ్యా నీ సృష్టిలో విలోకమే నీవు మాకు ఇచ్చిన సత్రమయ్యా నీ సృష్టిలో విలోకమే నీవు మాకు ఇచ్చిన సత్రమయ్యా ఆ సత్రములో యేసయ్యా నీకు స్థలమే దొరకలేదయ్యా ఎంతో దీనాతి దీనమో ఓ యేసయ్యా నీ జననమెంత దయనీయవో తలుసుకుంటే నా గుండె తడబడే తరిగి తరిగి నీరగుసున్నది. క్రీస్తునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, 2018 4వ నెల మరి దేవుడు మనల్ని ఆశీర్వదించి దీవించిన విధానాన్ని బట్టి దేవాతి దేవునికి స్తోత్రాలు కలుగునుగాక. ప్రియమైన తల్లి, ప్రియమైన అయ్యా, ఈ క్రీస్తు టీవీ ద్వారా మీరు వింటున్న మరి మీరు ఏమి మేలులు పొందారు, ఏం ఆశీర్వాదాలు పొందారో మరి లేఖనం చూద్దాం. ఆశీర్వదించబడిన వారు ఎలా ఉన్నారో, మరి ఆశీర్వదించబడిన వారు ఎలా ఉన్నారో మనం చూద్దాం. చూడండి, మరి యెషయా గ్రంథము 51 మరి 2వ వచనం ఏం చెబుతుందంటే, మీ తండ్రి అయిన అబ్రహాము ఆలోచించుడి. చూడండి, ఏమైనా దేవుని బిడ్డలారా, తండ్రి మనం ఏం చెప్పుకుంటామంటే మా తండ్రి అబ్రహామయ్య, మా పితరుడైన అబ్రహాము, మమ్మల్ని అన్నది శారా అనుకుంటాం, చెప్పుకుంటాం. కానీ మన తండ్రి ఎవరు, నిన్ను పెంచిన వాడెవడు, నిన్ను కన్నవాడెవరు? ప్రేమైన దేవుని బిడ్డలారా, మరి వాక్యం మొత్తం నడిపింపు కోసం ప్రార్థన చేసుకుందాం. మిక్కిలిగా ప్రేమించిన పరలోకపు తండ్రి, నీకు స్తుతులు స్తోత్రాలయ్యా. దయగలిగిన దేవుడా, జాలిగల తండ్రి, కరుణామయడానికి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. నత్తివాడిని, నాలుక మాన్యము కలిగిన వాడిని, అర్థమయ్యే రీతిగా యంత్రాంగము ద్వారా అనేక బిడ్డలు విన్నప్పుడు వాళ్ళ హృదయాలలో జరిగించు. నీకు మహిమకరంగా వినే బిడ్డలకు ఆశ్చర్యకరంగా చేయమని బలహీనుణ్ణి బలపరుస్తావని మా రక్షకుడు మా విమోచకుడైన క్రీస్తు యేసు నామమున ప్రార్థించుకొని అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. క్రీస్తునందు ప్రేమైన దేవుని బిడ్డలారా, అబ్రాహాము తండ్రి కాడా? మరి శారా 9 మాసాలు మోచి కుమారుని కన్నప్పుడు ఆయన కుమారులుగా కుమార్తెలుగా మనం ఉండగలుగుతున్నామంటే ప్రేమైన తల్లి అబ్రాహాము గారు జీవితంలో మనం చూస్తే ఆదికాండము 12వ అధ్యాయము 2వ వచనం చెబుతాడంటే, అబ్రాహామని పిలిచినప్పుడు దేవుడు పిలుస్తున్నాడు కానీ అబ్రాహాము ముందుకి వెళ్ళలేకపోతున్నాడు. దేవుడు పిలుస్తున్నాడు కానీ అబ్రాహాము వెళ్ళలేకపోతున్నాడు. అబ్రాహాము చేసే పని ఏమిటి? విగ్రహాలు పెట్టుకొని విగ్రహాలను పూజించి విగ్రహాలను అమ్మేవాడండి. విగ్రహాలను అమ్మేవాడు, వ్యాపారం చేసేవాడు. ప్రేమైన బిడ్డలారా, వాళ్ళ తండ్రి అయిన తెరాహు అడ్డుబండగా ఉన్నాడు, ఆటంకాలు కలిగిస్తున్నాడు, ఇబ్బంది కలిగిస్తున్నాడు. అబ్రాహాముతో ఏం చెప్పాడు? నువ్వు వెళ్ళి బొమ్మలు అమ్ముకొని వచ్చి ఇదిగో లాభం ఎత్తుకొని వచ్చి నాకు ఇయ్యమని కుమార్తె చెప్పినప్పుడు ప్రేమంద్రుడా, నీతిమంతుడైన అబ్రాహాము పిలుస్తున్నాడు. దేవుడు పిలుస్తున్నాడు కానీ దేవుడి పిలుపుకి లోబడలేకపోతున్నాడు, లోబడి ఉండలేకపోతున్నాడు. అయితే ప్రేమైన తల్లి, ప్రేమైన అమ్మ, మరి వింటున్న నీవు నేను కూడా అబ్రాహాం జీవితంలో ఎలాగ ఉందో చూడండి. దేవుడు పిలుస్తున్నాడు కానీ వాళ్ళ తండ్రి గారు ఆటంకాలు పెడుతున్నాడు. ఈనాడు నువ్వు మందిరానికి రావు, నువ్వు దేవుని సన్నిధిలో ప్రార్థించలేవు, నీ బిడ్డలు కూడా రాయలేకపోతున్నావు. నీకు విశ్వాసం లేదు, నీ బిడ్డలు విశ్వాసులు కాలేకపోతున్నారు. ఎందుకు? అవిశ్వాసి కాబట్టి. అబ్రాహాం పిలుస్తున్నప్పుడు, అబ్రాహాం ఇలా రావయ్య అన్నప్పుడు అబ్రాహామును ప్రేమించిన ఆటంకాలు పెడుతుంది ఎవరు? కన్న తండ్రి ఆటంకాలు పెడుతున్నాడు, ఇబ్బంది కలిగిస్తున్నాడు. దేవుడు పిలుస్తున్నాడు, నిన్ను గొప్ప జనముగా దీవిస్తా, గొప్ప జనముగా ఆశీర్వదిస్తా, నీ సంతానము హెచ్చిస్తానని దేవుడు పిలుస్తుంటే అబ్రాహాము మరి వస్తానికి ఆటంకం పెట్టేది ఎవరండి? ఇంట్లో వారే.
కన్నబారి మందిరానికి పోయి ఎన్ని బిడ్డలను, మందిరానికి వెళ్ళి ఎన్ని బిడ్డలను నువ్వు ఆటంకపరుస్తున్నావు. ఎందుకు? నువ్వు వెళ్ళవు, వాళ్ళు పోనీయవు. శరీర ఆశలో ఉన్నవారు, పాపములో ఉన్నవారు, లోకములో ఉన్నవారు వారు పోరు, బిడ్డల్ని పోనీరండి. చూసావా ప్రేమైన దేవుని బిడ్డలారా, ఎప్పుడైతే మరణించాడు ప్రేమైన దేవుని బిడ్డలారా, అబ్రాహాము దేవుడు పిలిచాడు. అబ్రాహాము దేవుడిని పిలిచాడు కనుక ఇదిగో ఈ ప్రాంతానికి వెళ్ళమంటే వెళ్ళాడండి. ఎక్కడికి వెళ్ళాడు? ప్రేమైన తల్లి, ప్రేమైన అమ్మ ఐగుప్తు దేశానికి వెళ్ళాడు. ఐగుప్తు దేశంలో కొన్ని సంవత్సరాలు ఉన్నప్పుడు, కొన్ని దినాలు ఉన్నప్పుడు అక్కడ భార్య అయిన శారాతో మాట్లాడుతున్నాడు. ఎవరు ఆమెంటే నా భార్య అని లేదండి. ఎందుకని లేదు భార్య అని? శారా మంచి చక్కనది, అందగత్తె, గుణవతి, అన్ని వేళ సందాలు కలిగింది కనుక ఐగుప్తు వారు పాపాత్ములు, దుర్మార్గులు, దుష్టులు, అహంకారులు, అంత విషయాలండి వాళ్ళు. అందుకని నా భార్యని ఏమని చేస్తారేమని అబ్రాహాము అక్కడ అబద్ధం ఆడాడు. అది అబద్ధం కాదండి, దేవుడే అబ్రాహాముతో పలికించాడు. నా చెల్లెలు అన్నాడు. ఎందుకన్నాడు? ఎందుకని మనం కూడా అంటే ఏందయ్యా పాస్టర్ గారు అబద్ధం ఆడుతున్నాడు అనుకోవచ్చు. మనం కొన్ని విషయాలలో అబద్ధాలు కావండి, అబద్ధాలు ఉండవు. కొన్ని దినాలకి అబ్రాహాముని పిలిచాడు దేవుడు. ఎందుకు ఇలా మాట్లాడుతున్నావంటే ఐగుప్తు ప్రజలయ్యా దుర్మార్గులు, దుష్టులు, అహంకారులు అని చెప్పాడు. ప్రేమైన దేవునిలారా, నేను పిలిచిన దేవుడు అబ్రాహాము వంతునిగా ఉన్నప్పుడు పిలిచాడు, ఆశీర్వదించాడు. ఎలా పిలిచాడు? అబ్రాహాము తండ్రి కాడా? శారా నిన్ను కనలేదా? నువ్వు ఆలోచించుము. అబ్రాహాము ఒంటరిగా ఉన్నప్పుడు, అబ్రాహాము ఒంటరి జీవితంలో ఉన్నప్పుడు దేవుడు పిలిచాడు. దేవుడు పిలిచి దేవుడు అతన్ని ఆశీర్వదించాడు. నీకు వచ్చింది ఆశీర్వాదం. నువ్వు ఒంటరిగా ఉంటున్నావు, ఇంట్లో పొద్దుగులు ఉంటున్నావు, పని బాట లేకుండా సోమరిపోతుగా, తిండిపోతుగా, నిద్రపోతుగా ఉంటున్నావు. కానీ 10 నిమిషాలు దేవుని సన్నిధిలో మోకాళ్ళు వంచి ప్రార్థించగలిగావా? మోకాళ్ళ జీవితం ఉందా? మోకాళ్ళ అనుభవం ఉందా నీకు? దేవుని భయపడుతున్నావా? దేవుని మాటకు లోబడుతున్నావా? లోబడకనే ఆశీర్వాదం పొందలేకపోతున్నావు. లోబడకనే దేవుని మాటకు లోబడకనే దీవెన పోగొట్టుకుంటున్నావు. ప్రేమైన దేవులారా, ఒక ఆమె చూడండి, దేవుని మాట ధిక్కరించింది, దేవుని మాట వ్యతిరేకించింది, అందరి మాట వ్యతిరేకించి రొట్టెల విల్లు పోగొట్టుకుంది, ఆరాధన పోగొట్టుకుంది, సమస్తం పోగొట్టుకుంది. దేవుని ఇంటి పోగొట్టుకుందండి, భర్తను పోగొట్టుకుంది, బిడ్డలను పోగొట్టుకుంది, సమస్తం పోగొట్టుకుంది. ఒక అన్యురాలు విగ్రహాలకు మొక్కేది, విగ్రహాలను ఆరాధించేది, విగ్రహాలను పూజించేది, విగ్రహాలకి బదులిచ్చామా ఒక ఇంటికి అధికారి అయింది. ఎలా ఉన్నావు నువ్వు? పోగొట్టుకున్న ఆమెలాగున్నావా? వచ్చి ఒక ఇంటికి అధికారి అయ్యేలాగున్నావా? ఎప్పుడైతే లోబడతావో, నవేమి లోబడలేదు కనుక సమస్తం పోగొట్టుకుంది. రూతుల్లో అన్యురాలైన లోబడ్డది కనుక ఒక ఇంటికి అధికారైంది. లోబడాలండి, పెద్దలకు లోబడాలా, చిన్నలకు లోబడాలి, మొదట దేవునికి లోబడాలి. ఆ చెలువలో ఉన్న దొంగ ఒక మాట అంటాడు యోహాను సువార్తలో, అరే ఇప్పుడే నువ్వు దేవునికి లోబడవా? దేవుని మాట వినవా? వినరండి. శరీరాశిలో ఉన్నవారు, లోక సంబంధాలు ఉన్నవారు దేవుని మాట వినరు. ఎవరి మాట వినరండి. ప్రేమైన దేవుని బిడ్డలారా, అబ్రాహాము తండ్రి కాదా? చూడండి, ఆలోచించండి, మీరు ఆలోచించండి. అబ్రాహాము ఒంటరిగా ఉన్నప్పుడు దేవుడు పిలిచాడు. దేవుడు పిలిచి అతన్ని ఆశీర్వదించి దీవించి గొప్ప జనముగా చేశాడు. ప్రేమైన దేవుని బిడ్డలారా, గొప్ప జనమ కావాలంటే ఎవరి మాట వినాలి నువ్వు? రాజకీయ వేరెత్త మాటల, అధికారుల మాటల, నాయకుల మాటల, పెద్దల మాటల, ఎవరి మాట వినాలి నువ్వు? దేవుని మాట విని దేవునికి లోబడు. చూడండి 50 అధ్యాయము 7వ వచనం చూద్దాం. ప్రభువు యెహోవా నేను సిగ్గుపడలేదు, నేను సిగ్గుపడి ఎరిగి నా ముఖమును ప్రేమగా ప్రభువు యెహోవా నా దేవుడు గనుక నేను అన్యజనుల మధ్య చిగ్గుపడేవాడిని కాదు, అన్యజనుల మధ్య చిగ్గుపరిచేవాడు కాదు. నన్ను పిలిచిన దేవుడు నన్ను చిగ్గుపరిచేవాడు కాదు, అవమానపరిచేవాడు కాదు. ప్రేమైన తల్లి, ప్రేమైన అమ్మ, అవమానపడకుండా ఉండాలంటే చూడండి ఏం చెబుతున్నాడు ఇక్కడ. యెహోవాకు భయపడి అతని సేవకుని మాట, ఎవరి మాట అండి? అతని సేవకుని మాట వింటే నీకు మేలు. సేవకుని రోజు ఏమంటున్నాడు? వాడేం సేవకుడురా, వాడేం సేవకుడు, వాడు అన్ని వేళని దూషిస్తున్నావు. ఇంట్లో వారిని దూషిస్తున్నావు, బయట వారు దూషిస్తున్నారు, బంధువులు దూషిస్తున్నారు, రథస్థము దూషిస్తున్నారు. యెహోవాకు భయపడక అతను సేవకుని మాటకు లోబడాలండి. ఎవరికి లోబడాలా? దేవునికి భయపడాలా? సేవకుడైనా అబ్రాహాము మాటకును లోబడాలా, వినాలా? వింటున్నావా?
ఈ ప్రేమైన దేవుని బిడ్డలారా, వినలేకపోతున్నావు. దేవుని మాటకు దూరంగా ఉంటున్నావు. దేవునికి భయపడలేదు. దేవునికి భయపడకపోతే మనుషులకు భయపడిపోయినా దేవునికైనా భయపడు. భర్తకు భయపడిపోయినా దేవునికి భయపడు. భార్యకి భయపడిపోయినా దేవుని భయపడు. ఇదిగో నీ బంధువులు భయపడిపోయినా దేవుని భయపడు. సేవకుని అవమానపరచబాగు, సేవకుని నిందల పాలు చేయబాగు, సేవకుని నీ ఇష్టానుసారంగా మాట్లాడావా నిశ్చలమైన నరకంలో అగ్నిహారదు, పురుగు చావదు, ఎగేగాలు అలాంటి దాంట్లో అవమానపడతావు, వేదన పడతావు. ప్రేమైన దేవుని బిడ్డలారా, మరి ఇప్పుడు వింటున్న నేను కూడా 2018లో నీ హృదయాన్ని మార్చుకో, నీ బతుకుని మార్చుకో, నీ ఆలోచన మార్చుకో. చూడండి ప్రియమైన తల్లి, ప్రియమైన అమ్మ, నా ప్రజలారా. ఎవరండి? ఎవరి ప్రజలు? నా ప్రజలారా, నా మాట వినండి, ఆలకించండి. ఆలకిస్తున్నావా? ఆయన మాట వినేవారిగా ఉంటే, ఆయన మాట ఆలకించేవారిగా ఉంటే, ఆయన మాటకును చెవియొగ్గే వారిగా ఉంటే, అబ్రాహామును పిలిచిన దేవుడు, అబ్రాహామును ఆశీర్వదించిన దేవుడు, అబ్రాహాం ఒంటరిగా ఉంటే, అబ్రాహాం విగ్రహాలు అమ్ముతుంటే, అబ్రాహాం విగ్రహాలను పూజిస్తుంటే, అబ్రాహాం విగ్రహాలను ఆరాధిస్తుంటే పిలిచిన దేవుడు నిన్ను పిలవడా? నిన్ను ఆశీర్వదించడా? నిన్ను దీవించడా? ఎలాగా? అబ్రాహాము నా మాట విని నా మాటకు లోబడితే, మనసుకు లోబడకపోయినా దేవుని మాటకు లోబడండి, దేవుని మాట వినండి. ప్రేమైన తల్లి, ప్రేమైన అమ్మ, నేను ఒకప్పుడు నత్తివాడిని, విద్య లేనివాడిని, చదువు లేనివాడిని, జ్ఞానము లేనివాడిని, బలహీనుణ్ణి. బలపరిచిన దేవుడు నన్ను బలపరిచిన దేవుడు నిన్ను బలపరచడా? అబ్రాహామును ఆశీర్వదించిన దేవుడు నిన్ను ఆశీర్వదించడా? అబ్రాహామును దీవించిన దేవుడు నిన్ను దీవించడా? ప్రేమైన దేవుని బిడ్డలారా, వింటున్న నేను కూడా ఏం వింటున్నాం? మనం ఏం పోగొట్టుకుంటున్నాం? ఇచ్చిన ఆశీర్వాదాన్ని పోగొట్టుకుంటున్నాం, ఇచ్చిన దీవెన పోగొట్టుకున్నాం. రాజులైన రాజులుగాను, యాజకులుగాను, సమూహముగాను, సొత్తైన ప్రజలుగా ఏర్పరచబడిన వంశాన్ని ఉంచాడని పేతురు అంటున్నాడు. ఏ ఇంట్లో ఉంటున్నావు నువ్వు? రాజులుగా ఉంటున్నావా? యాజకులుగా ఉండి యాజకత్వం చేయగలుగుతున్నావా? ఏర్పరచబడిన వంశంలో ఉండగలుగుతున్నావా? ఎందుకంటే పాపం నిన్ను పట్టుకొని పీడిస్తుంది గనక, పాపం నిన్ను పట్టుకొని లాగుతుంది గనక ఉండలేకపోతున్నావు. చేమో లెక్క, సత్త తక్కడి బిక్కుడు లెక్క. ఉన్నంతసేపు మంచి గుడ్లు కట్టు కావాలా, ఉన్నంతసేపు బాగా సోగ్గా ఉండాలా, తిరగాల. ప్రార్థనకు పోతావు కానీ పద్ధతులు మార్చుకో. ప్రార్థన చేస్తావు, పద్ధతులు మార్చుకో. ఉపవాసం ఉంటావు కానీ నీ మనసు మార్చుకో. విస్తారంగా పాటలు పాడతావు కానీ నీ హృదయం మార్చుకో. ఎందుకండి ఏంటి మనకు? దేనికండి? చచ్చిన పరలోకానికి పోతానని మనకు విశ్వాసం ఒకటి ఉండాలా? చచ్చిన పరలోకములో ఉంటామని మనకు నిరీక్షణ మనకు ఉండాలా? ఉన్నదా? ప్రేమైన తల్లి, ప్రేమైన అమ్మ, ప్రేమైన అయ్యా, వింటున్న నేను కూడా ఎలాగ ఉన్నామో ఆలోచించి అలాగనే చూస్తే మరి 51:4 చూద్దాం. నా ప్రజలారా, నా మాట ఆలకించుడి, నా జనులారా చెవి చూడండి. నా ప్రజలారా, నా మాట వినండి, నా మాట ఆలకించండి. నా జనులారా, చెవియొగ్గి నా యొద్దకు రండి. నా ఉపదేశం వినేవాడు, నా ఉపదేశం అంగీకరించేవాడు, నా వాక్యాన్ని వినేవాడు ఆశీర్వదించబడతాడు, దీవించబడతాడు. ఉపదేశం మీ యొద్దనే ఉంది, రక్షణ మీ యొద్దనే ఉంది. నిర్లక్ష్యం చేయబాకు. నిర్లక్ష్యం చేస్తున్నావేమో, తప్పించుకోలేవు. ప్రేమైన తల్లి, ఉపదేశం అనగా దేవుని వాక్యం. వింటున్నావా? అబ్రాహాము విన్నాడు గనుక, అబ్రాహాము లోబడ్డాడు గనుక పిలిచాడు దేవుడు. ఇసుకరేణి వలె అతను సంతానాన్ని విస్తరించాడు. ఎవరి వలన? అబ్రాహాము విశ్వాసాన్ని బట్టి. అబ్రాహాము విశ్వాసాన్ని అబ్రాహాము లోబడ్డాడు గనుక. నువ్వు లోబడుతున్నావా? భర్త మాటకు లోబడవు, భార్య మాటకు లోబడవు, బిడ్డల మాటకు లోబడవు. ఎందుకు లోబడవు? కనీ పెంచి పెద్ద చేసిన వారి మాట వినలేకపోతున్నావు, లోబడలేకపోతున్నావు. లోబడాలండి. తల్లిదండ్రులకు లోబడుతున్నావు, పడితే నీకు మేలండి. ప్రేమందరి బిళ్ళారా, ఎప్పుడైతే లోబడతావో, యెషయా గ్రంథంలో ఒక మాట అంటాడు. ఏమంటాడంటే, ప్రయాసపడి భారం మోసుకున్న గాలివాన చేత కొట్టబడిన దానా, నీకు ఆదరణ లేదు. నీ పునాదులు రత్నముతో, నీలముతో, మనులు మాణిక్యములతో నేను కట్టి ఉన్నాను. నీకు ప్రయాస ఉందా? నీ పునాది గట్టిగా వేసాడు. ఎక్కడో నువ్వు మరణించాలా, ఎప్పుడో మృతి పొందాలా. నేను పిలిచి దేవుడు నీ పునాది గట్టిగా వేస్తే, నీలముతో, రత్నముతో, వజ్రాలతో, మనుల మాణిక్యాలతో నీ పునాది ఎత్తే, ఆ పునాది మీద ఉండలేకపోతున్నావు. ఎందుకు?
ఎందుకు ఉండలేకపోతున్నావు? శరీర సంబంధమైన మనసు ఉందా గనక, అది దేవునికి లోబడదు గనక ఆ పునాదులను ఉండలేవు. అయితే ఆత్మానుసారమైన మనసు అయితే దేవునికి లోబడుద్ది, భర్తకు లోబడుద్ది, సంఘానికి లోబడుద్ది, అందరికి లోబడుద్ది గనుక అది పునాది మీద ఉంటుంది. ప్రయాసపడుతున్నావు, గాలి వాన్ చేత కొట్టబడిన దానా, నీకు ఆదరణ లేదు, పరిగెత్తున్నావు. ఆ పాస్టర్ బాగుండు, ఆ పాస్టర్ బాగుండు, ఈ పాస్టర్ బాగుండు, ఊరిడిచిపెట్టి పరిగెత్తున్నావు, ఊరిడిచిపెట్టి పరిగెత్తున్నావు. ప్రయాసం ఉంటే పరిగెత్తావా? పరిగెత్తు. ఎందుకు పరిగెత్తవంటే నీ పునాదు నీలముతో, రత్నముతో, వజ్రాలతో, మనులు మాణిక్యములతో నేను కట్టి ఉన్నాను. ఆ పునాదిలో ఉండు. ప్రేమైన దినబిడ్డలారా, పునాది విడిచి వెళుతున్నావు, బెంబరసే ఆత్మల వైపు తిరుగుతున్నావు, బెంబరసే వారి వైపు తిరుగుతున్నావు. శ్వాసములు భక్తులు అవుతున్నాము గనుక ఇప్పుడు వింటున్నా నేను కూడా ఒక్కసారి ఆలోచించి యెషయాగ్రంథం 4:54-11 చదువుకుంటే నీ పునాది ఎలా ఉందో, నీ కట్టుబాటు ఎలా ఉందో నువ్వు ఆలోచించేసుకో. ప్రేమైన తల్లి, ప్రేమైన ప్రేమైన అమ్మ, ప్రేమైన అక్క, ప్రేమైన అన్న, వింటున్న నేను కూడా ఒకప్పుడు నేను కూడా పునాదిలో ఉండలేదండి. పునాదిలో ఉండకుండా తాగుతూ, పేకాటాడుతూ అనేక రకాలుగా దేవుని నామాన్ని అవమానపరిచిన వాడిని. అయితే నా దేవుడు పిలిచాడు గనక, నా రక్షకుడు పిలిచాడు గనక నిజ్జలేని వాడినైనా, నత్తి వాడినైనా మాట్లాడగలుగుతున్నానంటే ఎవరిని బట్టి అండి? నా దేవుణ్ణి బట్టి, నా దేవుని ప్రేమను బట్టి. ఆయనకు లోబడుతున్నావా నీవు? ప్రేమైన తల్లి, ఒక కుటుంబంలో ఒక బాధ వచ్చిందంటే ఒక్కరి ద్వారానే, కుటుంబంలో క్షమ వచ్చిందంటే ఒక్కరి ద్వారానే, కుటుంబంలో అవమానపడుతుందంటే ఒక్కరి ద్వారానే. ఒక్కళ్ళే ఉంటారు. శరీరాశలో, నేత్రాశలో, జీవనమ్మలో ఉంటారు ఒకరు. వారి ద్వారా కుటుంబం అంతా పతనమైపోతుంది, వారి ద్వారా కుటుంబం అంతా బజారు పాలవుతుంది, వారి కుటుంబం అంతా అనేక రకాలుగా నష్టపోతున్నారు. ప్రేమైన తల్లి, ప్రేమైన అమ్మ, నీ కుటుంబం నష్టపోతుందా? నీ కుటుంబం బజారు ఎక్కుతుందా? నీ కుటుంబం అవమానపడుతుందా? మోకాళ్ళ వంచి ప్రార్థించు. పవ్వా, నా కుటుంబం పాడైపోతుంది, నా భార్య బిడ్డలు పాడైపోతున్నారు, నా భర్త నా బిడ్డలు పాడైపోతున్నారని ప్రార్థించు. ఆ అనుభవం నీకుంటే, ఆ ప్రార్థన నీకుంటే, వింటున్న నేను కూడా ఎలాగో ఉన్నామో ఆలోచించి. నీ పునాదులు గట్టిగా వేశాడు దేవుడు. అబ్రాహాము తండ్రి కాడా? శారాను గురించి నువ్వు ఆలోచన చేశావా? ఒంటరిగా ఉన్న వారిని పిలిచి, దేవుడు వారిని పిలిచి, ఒంటరిగా ఉన్న వారిని పిలిచి ఆశీర్వదించాడు, దీవించాడు గనుక, వాళ్ళు విస్తరించాడు గనుక, వారి పునాదులు గట్టిగా వేశాడు గనుక నువ్వు ఏ పునాదిలో ఉంటున్నావు? ఏ పునాది మీద నీ ఉన్నావు? నువ్వు రాతి మీద వేసిన పునాది, ప్రేమందిని బిడ్డలారా, అది పాడైపోతుంది. ఇసుక మీద కట్టిన పునాది మరి కూలిపోతుంది గనుక మంచి నేలను వేసిన విత్తనము అది ఫలిస్తుంది. రాతి మీద కట్టిన పునాది అది ఎక్కడికైనా పడిపోదండి. నీ పునాది ఎలాగుందో ఆలోచన చేసుకో. ప్రేమైన దిన బిడ్డలారా, మరి వింటున్న నేను కూడా చూడండి, ఇక్కడ 50:18 ఏం చెబుతుంది? ఆమె కనిన కుమారులందరిలో చూడండి, ఆమె నవమాసాలు మోసి, తల్లి విను, నా మాట విను, నవమాసాలు మోసి నువ్వు నీ కుమార్తెను కంటే ఎందుకు నీ మాట వింటం లేదు? నీకెందుకు నీ మాట లోబడలేకపోతున్నారు? ఎందుకు నీ మాటకు ఆశ్రయించలేకపోతున్నారు? ఎందుకు నీ మాట లెక్క చేయలేకపోతున్నారు? ఎందుకు నీ మాట ధిక్కరిస్తున్నారంటే నువ్వు అవిశ్వాసివి గనుక, నువ్వు పాపములో ఉన్నావు గనుక, నువ్వు లోకములో ఉన్నావు గనుక, నువ్వు చూడండి, అన్ని విషయాలను దేవుని నామాన్ని అవమానపరుస్తున్నావు గనుక నీ కుమారులు కూడా నీ మాట వినేవారు కాదు. నీ కుమారులు కూడా నీ మాటకు లోబడేవారు కాదు. నీ కుమారులు కూడా నీకు తావ చూపేవాళ్ళు లేరు. ఎందుకు వినలేదు నీ మాట? నువ్వు దేవునికి లోబడలేదు, దేవుని మాట వినలేదు గనుక. అదే నువ్వు దేవునికి లోబడి దేవుని మాట వింటే నీ కుమారులు నీ మాట వింటారు, నీ మాటకు లోబడతారు. నువ్వైతే లోకములో ఉన్న వారి మాటలు వింటున్నావు, అన్యుల మాటలు వింటున్నావు, అన్యుడితో సావాసము చేసి వాడి క్రియలు నేర్చుకొని, అలవాట్లు నేర్చుకొని, వాడి పద్ధతులు నేర్చుకొని నీ కుటుంబాన్ని అవమానపరుస్తున్నావు గనుక నీ కడుపును పుట్టిన బిడ్డలు, నవమాసాలు మోసి నువ్వు కని పెంచిన బిడ్డలు నీ మాట వింటమలేదు. అంటే ఎందుకు వినలేదు నీ మాట? వాళ్ళు ఒక్కసారి నువ్వు ఆలోచించి, ఎందుకు నీ మాట వినలేదో వారు? నువ్వు సక్రమంగా ఉంటే, నీ పునాది బాగుంటే నీ మాట వింటారు వారు. నీ మాటే బాగలేదు, నీ పునాది బాగలేదు, నీ ఆలోచన బాగలేదు, నీ
తలంపులు బాగలేవు, శరీరాశలో నేత్రాశలో జీవుడములు నువ్వు పడి ఉన్నావు గనుక నీ కుటుంబములు నీ కుమారులే నీ మాట వింటమలా. తల్లి ఆలోచన చేసుకో, అయ్యా ఆలోచన చేసుకో, అమ్మ ఆలోచన చేసుకో, అక్క ఆలోచన చేసుకో. మన కుమారులు అవమానపరుస్తున్నారు, మన కుమారులు మనమల ఎగతాళి పరుస్తున్నారు, మన కుమార్తె మనమల ఎందుకు మనం పోయిన మార్గంలో ఎందుకు పోతున్నారు? మనకు భయం లేదు కనుక మన పిల్లలకు కూడా భయం ఉండదండి. నువ్వు భయపడి నువ్వు లోబడితే నీ పిల్లలు కూడా భయపడతారు, లోబడతారు. అవునా? ప్రియమైన దేవుని బిడ్డలారా, బాగా మీరు ఆలోచన చేయండి. ఈ పరిచర్య అన్ని విషయాల్లో నానాటికి మరి కుంగిపోయిందండి. దీనికి డబ్బు లేక కొంత ఆర్థిక పరిస్థితి వల్ల మరి కుంగిపోయింది. మాకు హెల్ప్ చేసేవాళ్ళు ఎవరు లేరు, సహాయం చేసేవాళ్ళు ఎవరు లేరు, ఎవరిని మేము ఆశించాలా. ఎందుకు కుంగిపోయింది? పవ్వా మరి లేవనెత్తు పవ్వా అని ప్రార్థించినప్పుడు దేవుడు అన్ని వేళలా ఈ పరిస్థితిని ముందుకు రావాలని ప్రార్థిస్తున్నాం. పేమెందని బిడ్డలారు, ఎందుకంటే దేవుని మాటకు లోబడి దేవుని మాట విని దేవునికి లోబడితే అబ్రాహామును దీవించిన దేవుడు, ఒంటరిగా ఉన్న అబ్రాహామును దీవించిన దేవుడు, ఒంటరిగా ఉన్న అబ్రాహామును ఆశీర్వదించిన దేవుడు నిన్ను దీవించడా, నిన్ను ఆశీర్వదించడా, నిన్ను బలపరచడా. అబ్రాహాము విడిచిపెట్టాడు, విగ్రహాలను విడిచిపెట్టాడు, విగ్రహాల ఆరాధన విడిచిపెట్టాడు, పూజను విడిచిపెట్టాడు. తల్లి, నువ్వు విడిచిపెడుతున్నావా? నీ మాటే విగ్రహం, నువ్వు మాట్లాడే ప్రతి మాట విగ్రహమే. సేవకుణ్ణి దూషిస్తున్నావు, సేవకుణ్ణి నిష్టాంతరంగా మాట్లాడుతున్నావు. ఎందుకంటే పాపములో ఉండి, లోకములో ఉండి, శరీరాశలో ఉండి నిష్టాంతరంగా మాట్లాడుతున్నావు. అంతా నాకు వచ్చని. ఏమొచ్చిందని నీకు? ఏమొస్తుంది? ఆలోచించి. ఏమి రాదు. బైబిల్ ఏ రోజుకు ఆ రోజే కొత్తగా ఉంటుంది కనుక ప్రేమైన తల్లి, ప్రేమైన అమ్మ, అబ్రాహామును దీవించిన దేవుడు నేను దీవించాలంటే నా ప్రజలారా నా మాట ఆలకించండి, నా జనులారా చెవిగ్న ఎద్దకు రండి, నా ఉపదేశమును మీరు వినండి, నా రచన మీ మధ్య పెట్టి ఉన్నాను. ఎంత గొప్ప రచన! నిర్లక్ష్యం చేసుకుంటావేమో అయ్యా, అమ్మ నిర్లక్ష్యం చేస్తావేమో. ఒక్కసారి ఆలోచించి, అమ్మ ఆలోచించు, అయ్యా ఆలోచించు, అయ్యా ఆలోచించు. మరి వింటున్నా నీవు నేను కూడా ప్రభు సన్నిధిలో ఎలాగుండాలంటే లోబడాలా. ఎవరికి లోబడాలా? ఎవరికి లోబడాలండి? ఎవరికి లోబడాలా? ముందు భర్తకు లోబడితే దేవునికి లోబడతావు, ముందు భార్యకు లోబడితే దేవునికి లోబడతావు. నువ్వు భర్తకు లోబడకుండా దేవునికి ఏం లోబడతావు? నీ భార్యకు లోబడకుండా దేవునికి ఏం లోబడతావు? సంఘానికి లోబడు, సమాజానికి లోబడు, అప్పుడు దేవునికి నువ్వు లోబడతావు, భయపడతావు. భక్తి కాదండి, భయం ఉండాల. చూడండి, ప్రయాణం అయిపోతుంటే ఒక గుడి ఏర్పడితే ఇలా అంటాం, అది భక్తి అంటారు. అది భయం అను. భయం ఎలా ఉంటుందంటే, తల్లి గర్భములో రూపించక ముందే నాకు భయం వణుకు వచ్చిందని భక్తుడు అంటాడు. అలా భయం రావాలా. ఒక మాట అనేటప్పుడు, ఒక మాట మాట్లాడేటప్పుడు మనకేం రావాలా? భయం రావాలండి. ప్రేమైన తల్లి, ప్రేమైన అమ్మ, మరి ఈ రాత్రి ఇప్పుడు వింటున్న నీవు నేను కూడా భయముతో మనము ఉంటే దేవుడు మనమల దీవిస్తాడు, దేవుడు మనమల ఆశీర్వదిస్తాడు. కనుక ఈ పరిచర్య విషయంలో మీరు ప్రార్థించండి. ఈ పరిచర్య నానాటి కుంగిపోకుండా, నానాటికి అవమానపడకుండా ఈ పరిచర్య ముందుకు పోవాలంటే మత్తివాడిని, విద్య లేని వాడిని నా కోసం మీరు అందరూ ప్రార్థించండి. చూడండి, పేమైన తల్లి, పేమైన కానాను పరిచర్య. ఈ కానాను ఒకప్పుడు పాలు తేనెల దేశం గనుక, మరి ఒకప్పుడు పాలు తేనెలు లేవు ఆ దేశంలో, పైరుల్లో పంటల్లో ఎండిపోయిందండి. మళ్ళీ దేవుడు వర్షాలు ఇచ్చాడు, ఆ పరిచర్యను ప్రారంభించాడు గనుక. అలాగనే ఈ పరిచర్యను దేవుడు ముందుకు సాగాలంటే డబ్బు కావాలా, అనము కావాలా, ఆర్థిక సహాయం కావాలి గనుక మీరందరూ ప్రార్థించండి. ఈ పరిచర్య, కానాను పరిచర్య నిమిత్తం, మా కుటుంబం నిమిత్తం, అచ్చలబుడునైనా నా నిమిత్తం మీరు ప్రార్థించేవారిగా ఉండండి. ఎప్పుడైతే మీ ప్రతి ప్రార్థనలో మమ్మల్ని గుర్తు తెచ్చుకోండి. మీ బిడ్డల చదువుల నిమిత్తం, మీ నిమిత్తము మేము నిత్యం ప్రార్థిస్తాము గనక, అంగములు అందరం ప్రార్థించేవారిగా ఉంటాము గనక ప్రియమైన దేవుని బిడ్డలారా, మీ అవసరాల కొలది మీరు ఎప్పుడైనా మాకు మరి కింద అడ్రస్కి మీరు ఫోన్ చేస్తే మీ కొరకు మేము ప్రార్థించగలుగుతాం. విన్న మాటలన్నీ మీ హృదయములు భద్రపరుచుకొని దేవుడి మాటలు దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన పరలోక తండ్రి, నీకు స్తుతులు స్తోత్రాలయ్యా.
దయగలిగిన దేవుడా, జాలిగల తండ్రి, కరుణామయడానికి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఇది యంత్రాంగం ద్వారా వింటున్న బిడ్డలు, దగ్గర ఉన్నవారు, దూరం ఉన్నవారు అనేకులు వింటుంటారు తండ్రి. వాళ్ళ హృదయాల్లో క్రియ జరిగించు నాయన. ఇదిగో పరీక్షలు రాస్తున్న బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నానయ్యా బాబా. ఎగ్జామ్స్ రాస్తున్న బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నానయ్యా. టీచర్స్ బాబా ఇదిగో టీచర్ రాస్తున్న బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నానయ్యా. వాళ్ళకి మంచి జ్ఞానమునిచ్చి, మంచి విధేయతనిచ్చి, ఓ తండ్రి ప్రతి ఒక్కరు ఉద్యోగం వచ్చేలా వచ్చి బాబానికి స్తోత్రాలు చెల్లిస్తున్నాను. పెద్దల కొరకు ప్రార్థిస్తున్నాను, అధికారుల కొరకు ప్రార్థిస్తున్నాను, నాయకుల కొరకు ప్రార్థిస్తున్నాను, ప్రతి కుటుంబంలో ఉన్న ప్రతి బిడ్డ కొరకు ప్రార్థిస్తున్నానయ్యా. నీకు మహిమకరంగా అనేక కుటుంబాలు ఆశీర్వాదకరంగా చేయమని ఈ మధ్య ఈ ప్రభా ఇంతవరకు నువ్వు చేసిన ఉపకారాలను బట్టి, నువ్వు చేసిన మేలును బట్టి నీకు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటూ, నీ చిత్తమైతే నాయన, నీ చిత్తమైతే ప్రభా అచ్చలపుడి పనికి రాని వాడిని, ఎన్నిక లేని వాడిని, నీ ముందు కూడా నిలుసుకొని అరకత లేని వాడిని అయ్యా, నీకు మహిమకరంగా మాకు ఆశీర్వాదకరంగా చేయమని ఈ పరిచర్య నానాటికి అభివృద్ధి కాటానికి తండ్రి తన్ను దీవించి ఆశీర్వదించి బలపరచమని ఇదిగో నీ బిడ్డ నాయన పేతురు తండ్రి ఎగ్జామ్స్ రాయిపోతుండగా మంచి మార్కులతో నీ బిడ్డ దీవించబడునుగాక, మంచి మార్కులతో ఆస్వాదించబడునుగాక దేవా. నీ బిడ్డ తని నీకు స్తోత్రాలు చెల్లించుకుంటూ, ఇంతవరకు నువ్వు చేసిన ప్రతి ఉపకారానికి స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటూ, మా రక్షకుడు మా విమోచకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థించుకొని అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. క్రీస్తునందు ప్రియమైన దీని బిడ్డలారా, ఇంతవరకు ఓపికగా మీరు టీవీ కాడ కూర్చొని ఈ మాట మీకు స్తోత్రాలు చెల్లించుకుంటూ మీ అందరికీ వందనాలు చెల్లిస్తున్నాం. మా కొరకు, మా పరిచర్య కొరకు ప్రార్థించమని అందరిని ప్రేమతో కూర్చున్నాం. ఈ పరిచర్యలు మీరు కూడా పాలిభాగస్తులు కావాలంటే మా కింద ఫోన్ నెంబర్లకి మీరు ఫోన్ చేసి మమ్మల్ని అడగండి. ఈ పరిచర్యలు మీరు కూడా పాలు పంపులు పొందండి. అందరికి వందనాలు చెల్లించుకుంటున్నాం. ఈ కార్యక్రమం చూచిన వారందరూ, విన్న వారందరూ మీకు జరిగిన మేలులు, అద్భుతములు మాకు తెలియజేయగలరు. మీ ప్రార్థన అవసరతల కొరకు ఈ స్క్రీన్ మీద ఇవ్వబడిన నెంబర్కి ఫోన్ చేయండి. అదేవిధముగా ఈ కార్యక్రమం స్పాన్సర్ చేయాలనుకున్న వారు ఈ కింది చిరునామాకు సంప్రదించగలరు. మా యొక్క చిరునామా పాస్టర్ టి రూబెన్ గారు, క్రీస్తు కానాను పరిచర్య, కానాను ప్రార్థనా మందిరం, కుంచేపల్లి విలేజ్, పోస్ట్ పొదిలి మండలం, ప్రకాశం జిల్లా, పిన్ కోడ్ 523240. మా మొబైల్ నంబర్ 9502846427.